హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో టమాటా ములక్కాయ కర్రీ. నా స్టైల్‌లో ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా ములక్కాయలను తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత టమోటాలు తీసుకోండి 4, 5. వాటిని హాఫ్‌కి కట్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని కట్ చేసిన టమాటాలను వేసి లైట్‌గా ఫ్రై చేయండి. ఫ్రై అయిన టమాటాలను చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని పక్కన పెట్టి మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేయాలి. కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసుకొని రోలో వేసి కచ్చా పచ్చగా దంచుకొని ఆయిల్లో ఫ్రై చేయండి, బాగుంటుంది. వెల్లిపాయలు వేగాక ములక్కాయలు వేసుకోండి, అవి కూడా ఫ్రై అవ్వనివ్వండి. ములక్కాయలను ఆయిల్లో 5 to 10 minutes వేగనివ్వండి, టేస్ట్ బాగుంటుంది. ములక్కాయలు ఆయిల్లో వేగుతున్నప్పుడే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు తర్వాత మెంతులు ఉంటే మెంతాకు వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది మెంతాకుతోని. మెంతాకు కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం టమాటో పేస్ట్ గ్రైండ్ చేసుకున్నది వేసుకోండి. ఆ టమాటా పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి, ఆయిల్ పైకి తేలేంత వరకు. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి కర్రీని కలిపి తర్వాత కారం పొడి వేసిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. నా స్టైల్లో ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, అలా అయితే గ్రేవీ బాగుంటుందండి. గ్రేవీ చిక్కబడ్డాక చూసి కొద్దిగా గరం మసాలా వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కర్రీని రైస్తో లేదా చపాతీతోని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంతే అండి, ఈ కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే అండి, బాయ్.